చెప్తాను పెట్టిన గ్రూప్లో చూడరా ముందు పెట్టానా ప్లీజ్ వాళ్ళు వర్క్ చేయించుకొని రెస్పాండ్ ఆ టేబుల్స్ ఆఫీస్ అయిపోయినట్టేనా కోమి లోపల పెడదాం అనుకున్నాను. ఇంతలో చిన్న స్మోక్ వచ్చింది, ఫైర్ అయిందని నేను అనుకున్నాను. ఇంతలో నేనేమో బైక్ తీసి లోపల పెడదాం అనుకున్నా, ఇంట్లో ఇది అయింది. ఓన్లీ -1లో బైక్స్ ఉంటాయి, పైనేమో కార్స్ ఉంటాయి. ఈ -1 ఈ 0లో మాత్రమే ఇది జరిగింది. ఇంతలో నేను బయట వచ్చే లోపల పెడదాం అనుకునేసరికి బైక్ స్మోక్ వచ్చింది కదా అని ఆగాను. నేను చూస్తే ఇప్పుడు మొత్తం ఫైర్ అంతా ఆపారు. ఓకే, పైన పేషెంట్ ఏమవునా నాకున్నా ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను. నేను అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చాను. ఎక్కడ జరిగింది? ఓన్లీ -1.
చెప్పండి. మెడికోర్ హాస్పిటల్లో అందరూ సేఫ్గా ఉన్నారండి. ఓన్లీ స్మోక్ ఒకటే వచ్చింది చిన్న. గట్టిగా. మెడికోర్ హాస్పిటల్లో అందరూ సేఫ్గా ఉన్నారండి. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఓన్లీ యూపీఎస్ రూమ్లో చిన్న స్పార్క్ వచ్చింది. మా స్టాఫ్ ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో స్పార్క్ని స్టాప్ చేశాము. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ లేదు. హాస్పిటల్లో పేషెంట్స్ని కానీ ఎవరిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు. అందరూ సేఫ్గా ఉన్నారు. అటెండర్స్ అందరినీ తీసుకెళ్ళి పేషెంట్స్ అందరినీ చూపించాము. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ కూడా రాలేదు. ఓన్లీ సేఫ్టీ కోసం చేసిన అటెంప్ట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. మీ అందరి సపోర్ట్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా ఇంజరీస్ అయ్యి ఉన్నాయి మేడం? ఎవరికి ఏమీ ఇంజరీస్ అవ్వలేదు సార్. ఎవరు ఫస్ట్ ఎవరు చూసారు మేడం అది? సార్ మా స్టాఫ్ ఐడెంటిఫై చేశారు సార్. ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? పోలీసులకి? స్టాఫ్ ఇన్ఫార్మ్ చేశారు సార్. ఎందుకంటే ఇది రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తాం మేము. మా వాళ్ళకి ఐడియా ఉంది. స్మోక్ ఐడెంటిఫై చేసిన చిన్న ఫైర్ స్పార్క్ ఐడెంటిఫై చేసినా సరే వెంటనే డ్రిల్ స్టార్ట్ చేస్తారు. సో పార్ట్ ఆఫ్ ద డ్రిల్లే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఎన్ని గంటల ప్రాంతంలో అయింది మేడం? అరౌండ్ 10:30 to 11 మధ్యలో అయింది సార్. ప్రాణ నష్టం ఏం లేదు అసలు? ఏమీ లేదు సార్. మీకు అసలు ఒక పేషెంట్ కూడా కిందకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం పడలేదు సార్. మీరు చూస్తే లైట్స్ అన్నీ కూడా ఆన్లోనే ఉంది. ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే వెంటనే ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయాల్సి వస్తుంది. ఏమీ లేదు సార్. ఓకే.